అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అట్టహాసంగా గత 5 సంవత్సరాల్లో చెప్పింది ఏందయ్యా అంటే కనుక నిరుపేదలు ఏదైతే కనుక ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి నేను ఇల్లు ఇస్తాను, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ నేను ఇచ్చే ఇంట్లోనే నివాసం ఉండాలి అంటే ఎంతో పెద్ద గొప్ప ఆశయంతో ఆయన పనిచేశానని అనుకుంటూనే ఎంతమంది నిరుపేదలను మోసం చేశాడో ఏమో కానీ ఈరోజు గుంటూరు నగరంలో నల్ల చెరువు ప్రాంతంలో 24వ లైన్లో ఒక నిరుపేద కుటుంబాన్ని మోసం చేసింది మాత్రం బయటకు వచ్చిందండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 30,75,000 మంది పేదలకు కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీరు ఏదైతే గనక మీ పాంప్లెట్లో ప్రకటించారో ఇదిగోండి, దాంట్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అన్నారండి? 23,000 కోట్లు. 23,000 కోట్లు. 23,000 కోట్లలో మరి ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడికైతే కనుక ఒక కుటుంబానికి ఇంటి స్థలం రాలేదంటండి. పట్టాలు అయితే ఇచ్చారు, స్థలం ఎక్కడ? పట్టాలు అయితే ఇచ్చారు కదా. ఇదిగోండి, ఫస్ట్ అప్లికేషన్ ఓకే అయిందన్నారు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత 20 రోజుల్లో వచ్చి మీకు అప్రూవ్ అయిందండి అన్నారు. దానికి సంబంధించిన పేపరు ఇదిగోండి. దాని తర్వాత వచ్చేసేదలకి తమరి చిక్కటి చిరునవ్వుతోటి ప్రకటిస్తూ ఏమిచ్చారు? రిజిస్ట్రేషన్ బాండ్ అంటూ, రిజిస్ట్రేషన్ బాండ్లో తమరి నవరత్నాల లోగో వేసుకొని మరి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ స్థలం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం లోపు మొత్తం సర్వనాశనం చేసింది, పేద ప్రజలందరినీ అన్యాయం చేసింది అంటున్నారు కదా. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి ఇళ్ల పట్టాలు ఎంతమందికి ఇచ్చారు? డమ్మీ ఇంటి స్థలం చూపించలేదు, ఏమి చూపించలేదు. మరి ఇలాంటి ఇళ్ల పట్టాలు ఎంతమందికి ఇచ్చారు? ఇలాంటి అమాయకులను ఎంతమందిని మోసం చేశారు? దీనికి సమాధానం చెప్పగలరా? ఇప్పుడు వస్తామంటున్నారు కదా, ఏది రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటున్నారు కదా. ఓకే, రీకాలింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు అని నేను అంటాను. ఎక్కడున్నాయి ఇవి? ఇది మనతో మాట్లాడటానికి, నేను మాట్లాడటం కదండి, మనతో మాట్లాడటానికి ఎవరైతే కనుక ఆ స్థలం లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడే మన ముందరకు వచ్చాడండి. ఒకసారి అతనితో మాట్లాడుతూ దీని గురించి అయితే మాట్లాడదాం మనం. అన్న చెప్పండి, మీరు ఏంటి పరిస్థితి? సార్, మాకు జగన్మోహన్ రెడ్డి పట్టాలు వచ్చినాయండి. ఇప్పుడు వచ్చి చాలా రోజులు అవుతుంది సార్. రెండో పట్ట వచ్చేలోకి ఎలక్షన్ ముందు ఇచ్చారండి. మా పరిస్థితి బాగాలేదు సార్, మేము అద్దరు కట్టలేకపోతున్నాం. నాకు అదిగాక కాలు ప్యాచర్ అయిందండి. మాకేమన్నా కొద్దిగా మీడియా తరఫున ఏమన్నా సాయం చేయాలని, ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇంటి పట్టాలు ఇచ్చారు, దీని తరఫున మరి మేమేం చేయాలంటారు? అసలు దీని తరఫున మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఇంటి పట్టాలు వచ్చినాయి కదా, మీకు స్థలం పట్టాలు వచ్చినాయండి, మాకు స్థలం అయితే చూపిలేదండి. ఎందుకని చూపిలేదంటారు? ఎంతమంది చూపించాలి కదా, స్థలం చూపిలా. మామూలుగా వాలంటీర్ వెళ్ళి స్థలం చూపించాలని చెప్పారు. ఇంత మట్టికైతే స్థలం చూపిలా. అది ఫస్ట్ లాక్డౌన్ లో మేడం ఎవరు సుచిత్ర మేడం గారు వచ్చి ఇక్కడ 22 ఎదురులో పార్కు దగ్గర పట్టాలు ఇచ్చారండి. ఫస్ట్ పట్టాలు. రెండో పట్టాలు వచ్చేలోకే సచివాలయంకి వెళ్ళి మా భార్య నైట్ మొత్తం ఉండి తెల్లజామున పట్టాలు తీసుకుని వచ్చింది సార్. రిజిస్ట్రేషన్ పట్టాలు అవి రెండో పట్టాలు. అది సార్. మరి అయితే దీని తర్వాత మరి ఇంకా ఏ ప్రభుత్వ అధికారిని కలవలేదా మీరు? మేము ఎవరిని కలవలేదండి, మా పరిస్థితి బాగాలేదండి. ఏంటంటే నేను ఏదైనా మామూలుగా సిమెంట్ పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ నేను బేల్దార్ పని చేయలేకపోతున్నానండి. నాకు ఆల్రెడీ 2011లో కాలు ప్యాచర్ అయిందండి. అది సార్. మరి ఇప్పుడు ఇంటి పట్టాలు స్థలం ఇచ్చారు, మరి మీరు వెళ్ళి చూసుకున్నారా? అసలు అక్కడ మాకు స్థలం అసలు చూపించలేదండి. ఆ స్థలం ఎట్టుండేదో తెలియదండి. మామూలుగా ఒకసారి వెళ్ళి నేను మామూలుగా వేరే వాళ్ళ ద్వారా బండి మీద వెళ్ళి చూసాము. అక్కడ కనీసం అద్దు రాళ్ళు కూడా లేవండి. మొత్తం ఏమంటారు ఎక్కడ ఇచ్చిందంటే వట్టి చెరుకూరులో ఇచ్చారు కదా. ఇక్కడ పట్టాలు ల్యాండ్ విషయం ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అనంతవరపాడు కింద అనంతరపాడు వట్టి చెరుకూరు రోడ్డు ఇచ్చారండి. అక్కడ అసలు ఏం లేవండి, అద్దురాళ్ళు కూడా లేవండి. లేవు. మరి తర్వాత వచ్చి ఏమన్నా వాలంటీర్లు కానీ వీళ్ళు ఏమన్నా అడిగారా మిమ్మల్ని? మమ్మల్ని ఏం అడగలేదు. అంతకు ముందు మట్టికి ఫస్ట్ పట్టాలు ఇచ్చినప్పుడు మీ ఇల్లు కడుతున్నారు అని చెప్తున్నారని, మీ ఇల్లు కడుతున్నారు శాంక్షన్ అయింది అని చెప్పి 4-5 సార్లు వచ్చి
మాకు ఇలాంటి జిరాక్సులు తీసుకొని వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నారు సార్. ఇలాంటి జిరాక్సులు తీసుకెళ్లి సంతకాలు ఈయనో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు కూడా వాటి మీద కూడా సంతకాలు పెట్టించుకున్నారు. కావాలంటే మీరు చూడండి, మా మిస్సెస్ ఉంటాయి ఇంట్లో ఉన్నాయి, కావాలంటే తీసి చూపిస్తాం. అవును, ఇప్పుడు వీటి స్థలాల వరకు ఓకే, బ్యాంక్ పాస్ పుస్తకాలు ఎందుకు అడిగారు అంటారు ఆ రోజు? మరి మిమ్మల్ని బ్యాంక్ తెలియదు సార్. తెలియకుండానే మీరు సంతకాలు పెట్టించుకున్నారు. మీకు మాత్రం ఇల్లు కడుతున్నాం అని చెప్పారు. ఇల్లు కడుతున్నాం అని చెప్పారు. అది కాక వేరే వాళ్ళని అడిగితే చెప్పారు సార్, అది జగన్ది బ్యాంక్ బుక్ సపరేట్గా ఉండిద్ది, అది చెయ్యాలని చెప్పారు. మా మిస్సెస్ మట్టికి బ్యాంక్ బుక్ దానిలో డబ్బులు పడలేదు సార్. డబ్బులేం పడలేదు సార్. ఓకే ఓకే సరే, వినపడుతుంది కదా అందరికి? చెప్పండి అన్నమాట సార్. మా బొటోళ్ళు ఈ నల్ల జ్వరం మొత్తం చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు సార్. మీకు చిన్న రిక్వెస్ట్, మా బొటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగా ఈ నల్ల జ్వరం మొత్తం ఎవరికి చూపిలేదు సార్. స్థలాలు చూపించలేదు, ఎవరికి చూపిలేదు. ఇంత మట్టికి మీ దారాగా చిన్న రిక్వెస్ట్, చాలా మంది ఉన్నారు నల్ల జ్వరం మొత్తం. మీ దారాగా ఏమన్నా చిన్న హెల్ప్ చేయండి. ఓకే సార్, నాకు సాధ్యమైనంత వరకు నేను ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే చూస్తాను. ఒక్కసారి చూస్తున్నారు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, స్ట్రైట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, మరి ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? ఇల్లు అద్దెలు కట్టుకోలేకపోతున్నారంటే అప్పుడు మీరు ప్రతి మీటింగ్లో చెప్పారు కదా, ఏమని చెప్పారు? నా అక్క చెల్లెమ్మలు అద్దెలు కట్టుకునే బాధ నుంచి విముక్తి కలిగిస్తానన్నారు కదా. ఇప్పుడు మరి ఈ బాధితుడుగా చెబుతున్న మాట ఏంటంటే కనుక ఆఖరికి మీకు ఇల్లు కూడా కట్టేస్తున్నామంటూ సంతకాలు పెట్టించుకొని వెళ్ళారంట. ఇల్లు ఎక్కడుందో చెబితే కనుక వీళ్ళని గృహప్రవేశానికి తీసుకెళ్తా నేనే దగ్గరుండి. చెప్పగలరా ఎవరైనా? అతను సామాన్య రోజువారీ వర్కర్, అతనికి కాలు దెబ్బ తగిలి అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. అతని దగ్గరకు కూడా వచ్చి అలాంటి వాళ్ళని కూడా మోసం చేయాలని ఎలా అనిపించింది అయ్యా మనకి? ఎలా అనిపించింది? ఇది న్యాయమేనా అసలు? మీకు మానవత్వానికి ప్రతిరూపం అని చెబుతావు, మాట ఇస్తే మడమ తిప్పనని చెబుతావు. మరి ఏంటి ఇది? ఈ మడమ తిప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఇదేనా మానవత్వం? వస్తున్నారు కదా, రండి, ప్రతి ఇంటికి వస్తాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అంటూ వస్తున్నారు కదా, రండి. ఇలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి రండి. మరి వీళ్ళ పట్టాలందరినీ తీసుకొని, పట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాదారులు అందరూ పట్టాలు పట్టుకొని రెడీగా ఉంటున్నారు. వాళ్ళ స్థలాలు చూపిండి. స్థలాలు చూపించగలరా మీరు? స్థలాలు చూపించలేరు. మరి ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఆశలు పెట్టి వాళ్ళని మోసం చేయడం అవసరం అంటారా? ఎంతమందిని మోసం చేస్తారు? ఇదేనా మీరు ఇచ్చిన సంక్షేమం? ఇదేనా మీరు చేసింది? ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను నేను. మాట ఇస్తే మడమ తిప్పను, ఇవన్నీ ఎందుకు? ఇలాంటి వాళ్ళని మోసం చేయడానికా మనం ఉంది? మనల్ని ఎన్నుకుంది ఇలాంటి వాళ్ళని మోసం చేయడానికా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదంట, ఈ కాలనీలో చాలా మంది ఉన్నారంటున్నారు. ఎంతమందిని మోసం చేశారు? ఇంటి పట్టాల కాగితం ఇచ్చిన తర్వాత అక్కడ లేఅవుట్ ప్లాన్ ఇటీఎం సార్ స్థలం చూపిద్దా? లేఅవుట్ ప్లానింగ్ కూడా ఇచ్చేసి, లేఅవుట్ ప్లానింగ్ విత్ సర్వే నెంబర్లు ఇచ్చి, హద్దురాళ్ళు కూడా లేకుండా అక్కడ ఏకంగా ఇల్లే కట్టేస్తున్నామంటూ, ఏంటి ఇల్లే కట్టేస్తున్నాం మీకు అంటూ వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వెళ్తారా? ఈవెన్ బ్యాంకు పుస్తకాలు జిరాక్సులు కూడా తీసుకెళ్లారు. ఏం చేసుకోవటానికి? ఏం జరిగింది? అవసరమా ఇలాంటివి? ఇలాంటి నిరుపేదలను మోసం చేయడం అవసరమా? రండి, వస్తామంటున్నారు కదా, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గడపకే వెళ్తాం అంటున్నారు కదా, గడపకే వస్తాం. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటున్నారు కదా. నేను అడుగుతున్నానయ్యా, రీకాలింగ్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టా, నల్ల చెరువు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం ఈ రీకాలింగ్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టా ఇది తీసుకొని రండి. వాళ్ళకి ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో, వాళ్ళకి ఎక్కడికైతే ఇల్లు కడుతున్నామని చెప్పారో ఆ ఇళ్ల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లి గృహప్రవేశం చేయించిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అది చేయలేదు, చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు అంటున్నారు. మీరు చేసింది ఏంది? ఇలాంటి వాళ్ళని మోసం చేయటమా? అవసరమా ఇలాంటిది? మీకైతే చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని మోసం చేసినందుకే మనం ఓడిపోయారు. ఇలాంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు అనేది మీరు తెప్పించుకొని తెలుసుకోండి. ఈవీఎంలు అయ్యి అని చెప్పి మాట్లాడమాకండి. ఎంతమందిని మోసం చేస్తారు? మోసం చేయటం అంటే కనుక ఓకే, పెద్ద వాళ్ళని మోసం చేస్తున్నారు ఓకే, బడుగు బలహీన వర్గాల వారి కూడా
రోజువారీ కూలీ చేసుకునేవారినా? ఇదేనా మీరు ఇచ్చిన సంక్షేమం? ఇదేనా? ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన తప్పు ఒప్పుకొని ఇలాంటి వాళ్ళకి స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఆ స్థలాలు చూపించండి. వీళ్ళకి కడతామన్న ఇల్లు ఎక్కడుందో చూపించండి. తీసుకెళ్తా నేను వాళ్ళని దగ్గరికి వాళ్ళని నేనే తీసుకొని వస్తా. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు చూపించండి, లేదంటే ఇల్లు చూపించండి. ఇల్లు కట్టుంటే కనుక, ఎందుకంటే కడతామని చెప్పి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు కదా, ఇల్లు కట్టుంటే కనుక వాళ్ళని గృహప్రవేశాలు చేపిద్దాం. ముందర ఈ సమస్య పరిష్కరించిన తర్వాత మీరందరూ బయటకు వచ్చి ఎలాంటి కబుర్లు చెప్పినా సరే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉంటా మరి.